హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వివాదాస్పద భారత భూభాగాలను కలిగి ఉన్న కొత్త 100 రూపాయల కరెన్సీ నోటును ప్రవేశపెట్టాలనే నేపాల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ న్యూఢిల్లీ యొక్క వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ఖాట్మండు ఏకపక్షంగా తమ వైపు కొన్ని చర్యలు తీసుకుందని అన్నారు. సరిహద్దు విషయాలపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నప్పుడు ఏకపక్షంగా ఏదో చేయడం ద్వారా నేపాల్ ఆన్ గ్రౌండ్ రియాలిటీని మార్చబోదని కూడా ఆయన అన్నారు. నేను ఆ నివేదికను చూశాను. నేను దానిని వివరంగా చూడలేదు, కానీ మా స్థానం చాలా స్పష్టంగా ఉందని నేను భావిస్తున్నాను. నేపాల్తో మేము ఏర్పాటు చేసిన వేదిక ద్వారా మా సరిహద్దు విషయాల గురించి చర్చలు జరుపుతున్నాం. ఆపై మధ్యలో వారు ఏకపక్షంగా వారి పక్షాన కొన్ని చర్యలు తీసుకున్నారు. కానీ వారి పక్షాన ఏదో చేయడం ద్వారా వారు మా మధ్య పరిస్థితిని లేదా మైదానంలో ఉన్న వాస్తవాన్ని మార్చలేరు అని భువనేశ్వర్లో భారత్ ఎందుకు ముఖ్యం అనే అంశంపై ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, నేపాల్ భూభాగంలో భాగంగా వివాదాస్పద ప్రాంతాలైన లిపులేఖ్, లింపియాథురా మరియు కాలాపానీలను కవర్ చేస్తూ 100 రూపాయల నోట్లపై నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్ను పొందుపరచాలని శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. అంతకుముందు మే 2020లో తప్పిపోయిన భూభాగాలను కలుపుతూ తయారు చేసిన నేపాల్ యొక్క నవీకరించబడిన మ్యాప్ను సర్వే విభాగం భూ నిర్వహణ మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఇది ఖచ్చితమైన స్కేల్, ప్రొజెక్షన్ మరియు కోఆర్డినేటర్ సిస్టమ్ను తీసుకున్నట్లు పేర్కొంది. నవంబర్ 2019 మ్యాప్లో భారతదేశం ఇంతకుముందు చేర్చిన లిపులేఖ్, కాలాపాని మరియు లింపియాథురాతో సహా మే 2020 మధ్యలో నేపాల్ రాజకీయ మ్యాప్ను జారీ చేసిన తర్వాత న్యూఢిల్లీ మరియు ఖాట్మాండు మధ్య ఉద్రిక్తత పెరిగింది. 2032 బిఎస్లో విడుదల చేసిన మునుపటి మ్యాప్ గుంజి, నభి మరియు కురి గ్రామాలను వదిలివేసింది. వీటిని ఇప్పుడు ఇటీవల సవరించిన మ్యాప్లో చేర్చారు. 335 చదరపు కిలోమీటర్ల భూమిని జోడించారు. మే 8, 2020న లిపులేఖ్ మీదుగా కైలాష్, మానస సరోవర్ను కలిపే రహదారిని ప్రారంభించిన తర్వాత దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. ఆ తర్వాత నేపాల్ ఈ చర్యను వ్యతిరేకిస్తూ దౌత్యపరమైన నోట్ను భారతదేశానికి అందజేసింది. దౌత్యపరమైన నోట్ను అందజేయడానికి ముందు రహదారిని నిర్మించడానికి భారతదేశం యొక్క ఏకపక్ష చర్యపై నేపాల్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్ జిల్లా గుండా వెళ్తున్న రహదారి పూర్తిగా భారతదేశ భూభాగంలో ఉంది అని పేర్కొంది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.